బెంగళూరు నగరం పగలు ఎంత బిజీగా ఉంటుందో రాత్రిపూట అంత సైలెంట్‌గా, చల్లగా మారిపోతుంది. ఆ చలికి కప్పుకునే దుప్పటి శరీరానికి వెచ్చదనాన్నిస్తుందేమో కానీ, మనసులో రగులుతున్న అనుమానానికి, కామానికి, పగకి ఎలాంటి దుప్పటి కూడా చాలదు. కరెక్ట్‌గా అలాంటి ఒక చలి రాత్రి బెంగుళూరులోని జయనగర్ ఏరియాలో ఉన్న ఒక పాతకాలపు పెంకుటింట్లో జరిగిన ఒక దారుణమిది. ఈ దారుణం చట్టాన్ని, పోలీసులను సైతం ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్‌లో పడేసింది. ఆ ఇల్లు ఒకటే. కానీ మధ్యలో ఒక చిన్న గోడ దాన్ని 2 పోర్షన్‌లుగా విడదీసింది. ఆ గోడ ఎంత పలుచగా ఉంటుందంటే, ఇటుపక్క గదిలో గుసగుసలాడితే, అటుపక్క గదిలో స్పష్టంగా వినిపిస్తుంది. ఆ పలచటి గోడ 2 కుటుంబాల మధ్య నిశ్శబ్దంగా దాచిన రహస్యాలు, ఆ గోడ సాక్షిగా జరిగిన ఒక కిరాతకమైన మర్డర్ మీ మైండ్‌ని పూర్తిగా బ్లాక్ చేసేస్తుంది. మీరు ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే అనుకుంటే, అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇది మనుషుల మనస్తత్వాలతో, నమ్మకాలతో ఆడుకునే ఒక డార్క్ సైకలాజికల్ క్రైమ్ స్టోరీ. అసలు ఈ క్రైమ్ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు, మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే, ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కార్తిక్, సంగీత ఇద్దరూ కాలేజీ రోజుల నుండే ప్రాణంగా ప్రేమించుకొని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న జంట. కార్తిక్ వయస్సు 30 ఏళ్ళు, సంగీత వయస్సు 28 ఏళ్ళు. పెళ్ళయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం బెంగుళూరు వచ్చి జయనగర్లోని ఆ పాత ఇంటి ఫస్ట్ పోర్షన్లో అద్దెకు దిగారు. వాళ్ళిద్దరిది చాలా చూడముచ్చటైన జంట. పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా వాళ్ళ మధ్య ప్రేమనేదే తగ్గలేదు అని చూసే ఎవరికైనా అర్థమైపోతుంది. ఇక అదే ఇంటి సెకండ్ పోర్షన్‌లో సంగీత చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ అయిన దివ్య, ఆమె భర్త ప్రకాష్ ఉంటున్నారు. దివ్య వయసు కూడా 28 ఏళ్లే. ఇక ఆమె భర్త ప్రకాష్ వయసేమో 31 సంవత్సరాలు. సంగీతకి పెళ్లి కాక ముందు నుండే దివ్యతో చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉండేది. కోయిన్సిడెంటల్‌గా ఇద్దరు ఒకే ఇంటికి పక్కపక్క పోర్షన్‌లలో అద్దెకు రావడం సంగీతకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక దివ్య ఏమో చాలా అమాయకురాలు. భర్త ఏది చెప్తే అది వినే భయస్థురాలు. ఆమె భర్త ప్రకాష్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తుంటాడు. అతను పైకి నవ్వుతూ పలకరిస్తాడు కానీ, అతని కళ్ళల్లో మాత్రం ఎప్పుడూ ఒక క్రూరత్వం, ఒక రకమైన కామం దాగి ఉంటాయి. బయట ప్రపంచానికి ఆ 2 కుటుంబాలు చాలా అన్యోన్యంగా, వీకెండ్స్ వస్తే కలిసి భోజనాలు చేస్తూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఆ 4 గోడల మధ్య, ఆ పలచటి గోడకు అటువైపు, ఇటువైపు జరుగుతున్న మానసిక సంఘర్షణ ఎవరికీ తెలియదు. అది ఆదివారం అర్ధరాత్రి. బయట సన్నటి వర్షం పడుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ వీధిలోకి సడన్‌గా 2 పోలీస్ జీపులు సైరన్ వేసుకుంటూ వచ్చి ఆ ఇంటి ముందాగాయి. ఇన్స్‌పెక్టర్ యశ్వంత్ తన టీంతో కలిసి జీప్ దిగి సెకండ్ పోర్షన్‌లోకి వేగంగా నడిచాడు. లోపల హాల్‌లో సోఫా మీద ప్రకాష్ శవమై పడి ఉన్నాడు. అతని నోట్లో నుంచి తెల్లటి నురగ వచ్చి గడ్డకట్టుంది. కళ్ళు పెద్దవిగా తెరుచుకొని ప్రాణభయంతో గిలగిలా కొట్టుకొని చనిపోయిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శవం పక్కనే నేల మీద కూర్చొని దివ్య ప్రాణాలు పోయినంతగా వెక్కి వెక్కి ఏడుస్తుంది. పక్క పోర్షన్ నుండి ఆ అరుపులు, ఏడుపులు విని అక్కడికి వచ్చిన కార్తిక్, సంగీత కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్న దివ్యను ఓదారుస్తున్నారు. ఇక ఇన్స్‌పెక్టర్ యశ్వంత్‌కేమో ఆ క్రైమ్ సీన్ చూడగానే మొత్తం అర్థమైపోయింది. ఇది సహజ మరణం కాదు, పక్కాగా ఎవరో విషమిచ్చి చంపారు అని. వెంటనే యశ్వంత్ ఫోరెన్సిక్ టీంని పిలిపించాడు. బాడీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువును సీజ్ చేయించాడు. ఆ తర్వాత తన దర్యాప్తును ఒక పదునైన కత్తిలా మిగిలిన ముగ్గురు వైపుకి తిప్పాడు. ఇక్కడి నుంచే ఆ ముగ్గురి ముఖాలకు ఉన్న అమాయకపు ముసుగులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం మొదలయ్యాయి. యశ్వంత్ ముందు దివ్యను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. మీ ఆయన రాత్రి ఏ టైంకి చనిపోయాడు? అప్పుడు నువ్వెక్కడున్నావు అని కొంచెం గట్టిగా అడిగాడు. దానికి దివ్య వణికిపోతూ, సార్, రాత్రి 11 గంటలకు ఆయన బయట నుండి వచ్చారు. ఫుల్గా తాగున్నారు సార్. నేను ఆయనకు తాగడానికి పాలు కలిపిచ్చి కిచెన్లోకి వెళ్ళాను. 10 నిమిషాల తర్వాత హాల్లో నుంచి పెద్ద శబ్దం వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి చూశాను సార్. అప్పటికే ఆయన కింద పడిపోయి నోట్లో నుంచి నురుగు వస్తుంది సార్. నేను వెంటనే పక్క పోర్షన్లో ఉన్న కార్తిక్కి, సంగీతకి ఫోన్ చేశాను అని ఏడుస్తూ చెప్పింది. యశ్వంత్ దివ్యను పైనుండి కింద దాకా గమనించాడు. ఆమె చేతుల మీద, మెడ మీద పాత గాయాలు, రక్కిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాటిని తీక్షణంగా గమనించిన యశ్వంత్, నీ మొగుడు నిన్ను రోజూ కొడతాడా అని అడిగాడు. దానికి దివ్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ నిశ్శబ్దంలోనే ఆమె అనుభవిస్తున్న నరకం ఇన్స్పెక్టర్ యశ్వంత్కి అర్థమైంది. నిజానికి ప్రకాష్ అనేవాడు ఒక శాడిస్ట్. రోజూ తాగి వచ్చి దివ్యను చిత్రహింసలు పెట్టేవాడు. అంతేకాదు, తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలొస్తే దివ్య పేరు మీద ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దగ్గర సంతకాలు పెట్టించి లక్షల్లో అప్పులు తెచ్చేవాడు. ఆ అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నా ప్రకాష్ పట్టించుకునేవాడు కాదు. భర్త చేతిలో రోజూ దెబ్బలు తింటూ అప్పులిచ్చిన వాళ్ళ సూటిపోటి మాటలు పడలేక దివ్య ప్రతిరోజు ఒక నరకం అనుభవించేది. అప్పుడే ఇన్స్పెక్టర్ బుర్రలో మొదటి బల్బు వెలిగింది. తనని రోజూ హింసిస్తున్న భర్తను వదిలించుకోవడానికి, ఆ అప్పుల వాళ్ళ పీడ పోగొట్టుకోవడానికి ఈ దివ్యనే పాలల్లో విషం కలిపి ప్రకాష్ని చంపుంటుందా? ఈ కారణం పక్కాగా ఉంది కదా అనుకున్నాడు యశ్వంత్. ఈ మర్డర్ జరిగినప్పుడు ఆమె అక్కడే ఉంది కాబట్టి ప్రైమ్ సస్పెక్ట్ నెంబర్ 1 ప్రకాష్ భార్య దివ్య. కానీ ఇన్స్పెక్టర్ యశ్వంత్కి మాత్రం అంత తొందరగా ఒక నిర్ణయానికి రావడం ఇష్టం ఉండదు. దాంతో అతను పక్క పోర్షన్లో ఉండే కార్తీక్, సంగీతాలను కూడా విడివిడిగా ఇంట్రాగేషన్ చేయడానికి పిలిచాడు. ముందుగా సంగీతను కూర్చోబెట్టాడు. సంగీత ముఖంలో విపరీతమైన కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక స్నేహితురాలి భర్త చనిపోతే ఉండే బాధ కంటే తన సీక్రెట్ ఏదైనా బయటపడుతుందేమో అన్న ప్రాణభయం ఆమె కళ్ళల్లో ఉంది. యశ్వంత్ తన పోలీస్ బుర్రతో ఆమెను క్రాస్ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. చూడండి సంగీత, రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆ పోర్షన్లోకి వెళ్ళారా? నిజం చెప్పండి అని గట్టిగా అడిగాడు. అప్పుడు సంగీత తన వణుకుతున్న చేతులను కంట్రోల్ చేసుకుంటూ, వెళ్ళాను సార్, దివ్య పాలు కలుపుతున్నప్పుడు. నేను ప్రకాష్కి తను అడిగిన ఒక ఫైల్ ఇవ్వడానికి వెళ్ళాను. జస్ట్ ఒక 5 నిమిషాలుండి వచ్చేశాను అని చెప్పింది. అప్పుడు యశ్వంత్ ఆమె ఫోన్ తీసుకొని కాల్ లిస్ట్ చెక్ చేశాడు. అందులో ప్రకాష్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉంది. ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య నెంబర్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అనే అనుమానం వచ్చి సంగీత డిలీట్ చేసిన మెసేజ్లను రికవరీ చేసిన యశ్వంత్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అమాయకంగా పతివ్రతలా కనిపిస్తున్న సంగీత అందమైన రూపం వెనక ఉన్న ఒక భయంకరమైన రాక్షసి ఇప్పుడు బయటపడింది. అవును, సంగీతకు చనిపోయిన ప్రకాష్కి మధ్య గత 8 నెలలుగా ఒక చీకటి అక్రమ సంబంధం నడుస్తుంది. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోయాక పక్క పోర్షన్లో దివ్య లేని సమయం చూసి ప్రకాష్ సంగీత ఇంటికి వచ్చేవాడు. సంగీత కూడా దివ్య కూరగాయలకి, సరుకులకి అని బయటికి వెళ్ళినప్పుడు ప్రకాష్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేది. ఇద్దరూ ఆ పలచటి గోడ పక్కనే ఎవరికీ తెలియకుండా తమ రాసలీలలు సాగించేవాళ్ళు. కాలేజీ టైం నుండి కార్తిక్ని ప్రాణంగా ప్రేమించిన సంగీత ప్రకాష్ వేసిన వలలో పడటానికి కారణం ప్రకాష్ మాటల గారడి, వాడు చూపించిన దొంగ లగ్జరీ సంగీతను వాడికి లొంగిపోయేలా చేశాయి. తన భర్త ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో ఒంటరిగా ఉండే సంగీతలోని బలహీనతను ప్రకాష్ పసిగట్టి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ సంగీతకు భయం పట్టుకుంది. కార్తీక్కి తెలిస్తే తనను వదిలేస్తాడని, తన ప్రశాంతమైన జీవితం నాశనమవుతుందని ఆ ఎఫ్ఐఆర్ని కట్ చేద్దామనుకుంది. కానీ ప్రకాష్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రకాష్ సీక్రెట్గా తీసిన ఒక వీడియోను చూపించి సంగీతను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు ప్రకాష్. నువ్వు నాతో రాకపోతే ఈ వీడియో నీ మొగుడికి పంపుతాను, నీ పరువు బజార్న పడేస్తాను అని రోజు టార్చర్ చేసేవాడు. ఆ నరకం నుండి, ఆ బ్లాక్మెయిల్ నుండి తప్పించుకోవడానికి సంగీతనే వాణ్ణి చంపాలని డిసైడ్ అయిందా? రాత్రి దివ్య కిచెన్లో ఉన్న 5 నిమిషాల గ్యాప్లోనే సంగీత ప్రకాష్ తాగే పాలలో పాయిజన్ కలిపిందా? ఇన్స్పెక్టర్ యశ్వంత్కి కారణం నెంబర్ 2 కూడా దొరికింది. ప్రకాష్ బ్లాక్మెయిల్ భరించలేక సంగీత వేసిన స్కెచ్చే ఇది అయ్యుండొచ్చు అని సస్పెక్ట్ నెంబర్ 2గా సంగీతను ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు యశ్వంత్ దృష్టి కార్తిక్ మీద పడింది. కార్తిక్ చాలా సైలెంట్గా, ఎమోషన్లెస్గా కూర్చొని ఉన్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉండే క్లారిటీ అతని కళ్ళల్లో బాగా ఉంది. అప్పుడు యశ్వంత్ అతనితో, రాత్రి 11 గంటల నుండి 11:30 గంటల మధ్య నువ్వెక్కడున్నావు కార్తిక్ అని అడగ్గా, దానికి కార్తిక్, నేను మా బాల్కనీలో సిగరెట్ తాగుతూ ఉన్నాను సార్. ప్రకాష్కి తాగి వచ్చి బాగా అరిచి గోల చేసే అలవాటు ఉంది కదా, మళ్ళీ దివ్యను ఏమైనా అంటున్నాడేమో అని అటువైపు వెళ్ళాను. అప్పుడు అతను సోఫాలో కూర్చొని తూలుతూ ఉన్నాడు. అతనికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి నేను తిరిగి ఇంటికి వచ్చేసాను సార్ అని చెప్పాడు కార్తిక్. యశ్వంత్ కార్తిక్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కార్తిక్ చూపుల్లో ఎక్కడా తడబాటు లేదు. కానీ ఒక రకమైన పగతో నిండిన ప్రశాంతత అయితే అతని కళ్ళల్లో దాగుంది.
అది చూసే యశ్వంత్‌కి ఏదో తేడా కొట్టింది. దాంతో వెంటనే కార్తీక్ ఇల్లంతా చెక్ చేయించగా, కార్తీక్ ల్యాప్‌టాప్‌లో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యున్న ఒక ఆడియో రికార్డింగ్ ఫైల్ దొరికింది. దాన్ని ప్లే చేసిన యశ్వంత్‌కి రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆ ఆడియోలో సంగీత, ప్రకాష్‌లు ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకున్న మాటలు స్పష్టంగా రికార్డ్ అయ్యున్నాయి. అంటే ఆ పలచటి గోడ ద్వారా బ్లూటూత్ మైక్ సహాయంతో తన భార్య అక్రమ సంబంధాన్ని కార్తీక్ ముందే కనిపెట్టేశాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య పక్క పోర్షన్‌లో ఉండేవాడితో పడుకుంటుందని తెలిసినప్పుడు కార్తీక్ పడ్డ నరకం వర్ణించలేనిది. దాంతో అతని గుండె ముక్కలైపోయింది. రోజు ఆఫీస్‌కి వెళ్తున్నట్టు నటిస్తూ మధ్యలో వచ్చి ఆ గోడ దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటూ కన్నీళ్లు కార్చేవాడు. సంగీతను డైరెక్ట్‌గా అడిగితే తను అబద్ధం చెప్తుందని, ఆధారాలతో సహా పట్టుకోవాలని కార్తీక్ సైలెంట్‌గా ఒక సైకోలాగా మారిపోయాడు. తన భార్యను వాడుకున్న ప్రకాష్ గాడి మీద కార్తీక్‌లో అగ్నిపర్వతం లాంటి కోపం రగులుతుంది. ఆ కోపమే రాత్రి కార్తీక్‌ని ప్రకాష్ పోర్షన్‌లోకి తీసుకెళ్ళిందా? తను ఇచ్చిన మంచినీళ్ల గ్లాసులో కార్తీక్ పాయిజన్ కలిపాడా? అనే అనుమానంతో ఇన్స్‌పెక్టర్ యశ్వంత్‌కి కారణం నంబర్ 3 కూడా దొరికేసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాడిని పగతో చంపేసిన భర్తగా కార్తీక్‌ను సస్పెక్ట్ నంబర్ 3గా యశ్వంత్ లాక్ చేసుకున్నాడు. ఒకే రాత్రి, ఒకే సమయం, ఒకే వ్యక్తి హత్య చుట్టూ 3 వ్యక్తులు. ముగ్గురికి అతన్ని చంపడానికి 100% బలమైన కారణాలున్నాయి. భార్య దివ్యకేమో గృహహింస, అప్పుల పీడ. సంగీతకేమో అఫైర్, బ్లాక్మెయిల్, పరువు పోతుందన్న భయం. ఆమె భర్త కార్తీక్కేమో నమ్మక ద్రోహం, పగ. ఆ రాత్రి 11:15 ప్రకాష్కి దివ్య పాలిచ్చింది. 11:20 సంగీత ఫైల్ ఇవ్వడానికి వచ్చింది. 11:25 కార్తీక్ మంచినీళ్ళిచ్చాడు. సరిగ్గా 11:30 ప్రకాష్ విష ప్రభావంతో గిలగిలా కొట్టుకొని చనిపోయాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ప్రకాష్ తాగిన పాలల్లో కానీ, నీళ్లల్లో కానీ దేనిలో పాయిజన్ ఉందో ట్రేస్ చేయలేనంత ఫాస్ట్గా అతని బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగింది. అది చూసిన యశ్వంత్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ముగ్గురిని ఒకే గదిలో కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. ముగ్గురి మొహాల మీద చెమటలు పడుతున్నాయి. ఎవరికి వారు తాము చంపలేదని బుకాయిస్తున్నారు. కానీ ఆ ముగ్గురి కళ్ళల్లో మాత్రం ఒక సైకలాజికల్ భయం ఉంది. దివ్య మనసులో ఏమో నేను పాలల్లో విషం కలిపాను, ఆ విషయం పోలీసులకు తెలిసిపోయిందా అన్న భయం ఉంది. ఇక సంగీత మనసులో ఏమో నేను వంటగదిలో దివ్య చూడకుండా పాలల్లో విషం కలిపాను, ఆ విషయం కానీ కొంపతీసి పోలీసులకు తెలిసిపోయిందా అన్న టెన్షన్ ఉంది. ఇక కార్తీక్ మనసులో ఏమో నేను నీళ్లల్లో కలిపిన కెమికల్ని పోలీసులు పసిగట్టేశారా అన్న ఆలోచన తిరుగుతుంది. ముగ్గురు వాళ్లే స్వయంగా చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ముగ్గురు తమ వంతు ప్రయత్నం కూడా చేశారు. కానీ అసలు ఎవరిచ్చిన పాయిజన్ ప్రకాష్ ప్రాణం తీసింది అన్నది ఆ ముగ్గురికి కూడా తెలియని ఒక పెద్ద మిస్టరీగా మారింది. సరిగ్గా అప్పుడే యశ్వంత్ ఒక ప్లాస్టిక్ కవర్లో ప్రకాష్ మొబైల్ ఫోన్ని పట్టుకొని వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళ ముగ్గురితో ప్రకాష్కి తాగిన మత్తులో ఏమైనా మర్చిపోతాడేమో అని ఫోన్లో వాయిస్ నోట్స్ రికార్డ్ చేసుకునే అలవాటుంది. అయితే అతను చనిపోవడానికి కరెక్ట్గా 1 నిమిషం ముందు రికార్డ్ చేసిన ఒక డిలీటెడ్ వాయిస్ నోట్ని మా సైబర్ టీం రికవరీ చేసింది. అందులో అతను తనను ఎవరు చంపారో స్పష్టంగా పేరు చెప్పబోతున్నాడు అంటూ యశ్వంత్ ఆ ఆడియోని ప్లే చేశాడు. దాంతో ఆ గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయి ఆడియో ప్లే అవుతున్న సౌండ్ ఒక్కటి మాత్రమే వినిపిస్తుంది. ఆ ఆడియోలో ప్రకాష్, నువ్వు నా ప్రాణం తీస్తావా, నీ చేత్తో నాకు విషం ఇస్తావా, నీ భాగోతం మొత్తం నేను లోకానికి చెప్తాను అని భయపడ్డావా, నా చావుకి కారణం నువ్వే అంటూ ప్రకాష్ గొంతులో నుంచి ఒక భయంకరమైన దగ్గు, ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. అది విన్న ఆ ముగ్గురి గుండెలు ఆగిపోయినంత పనయ్యాయి. పేరు చెప్పడానికి ప్రకాష్ నోరు తెరుస్తున్న సమయంలో సరిగ్గా రికార్డింగ్ ఆగిపోయింది. ప్రకాష్ ఆ ఆడియో చివర్లో ఎవరినుద్దేశించి ఆ మాట అన్నాడు? దివ్యనా, సంగీతనా, కార్తిక్నా? ఆ వాయిస్ రికార్డింగ్ విన్న తర్వాత ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళల్లో అసలు హంతకుడు ఎవరో తెలియక ముగ్గురికి మైండ్స్ బ్లాక్ అయిపోయాయి. ఈ సైకలాజికల్ సస్పెన్స్, ఆ 4 గోడల మధ్య రగులుతున్న ఆ పగ ఏ మలుపు తీసుకోబోతుందో, ఆ వాయిస్ నోట్లో దాగిన అసలు క్లూ ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ మన వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ వాయిస్ రికార్డింగ్ ఆగిపోగానే ఆ గదిలో ఏర్పడిన నిశ్శబ్దం ఒక శ్మశానంలో ఉండే నిశ్శబ్దాన్ని మించిపోయింది.
ప్రకాష్ గొంతులో నుంచి వచ్చిన ఆఖరి మాటలు "నా చావుకి కారణం నువ్వే" అని సగంలోనే ఆగిపోవడం ఆ ముగ్గురి మెదళ్లను కత్తితో కోసినట్టుగా చేసింది. దివ్య, సంగీత, కార్తిక్ ముగ్గురు ఊపిరి బిగపట్టి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. దివ్య కళ్ళల్లో ఏమో నేను ఎలకల మందు కలిపిన పాలు తాగి చచ్చిపోయాడా అన్న భయముంటే, సంగీత కళ్ళల్లో ఏమో నేను పాలల్లో కలిపిన సైనైడ్ విషం వల్ల చనిపోయాడా అన్న టెన్షన్ ఉంది. ఇక కార్తిక్ ముఖంలో మాత్రం ఒక సైకలాజికల్ సైలెన్స్ కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ యశ్వంత్ వాళ్ళ ముఖాల్లో మారుతున్న రంగులను తన కళ్ళతో స్కాన్ చేస్తూ, ఏంటి ముగ్గురు అలా సైలెంట్ అయిపోయారు? ప్రకాష్ చనిపోతూ ఎవరి పేరు చెప్పబోయాడో మీ ముగ్గురికి బాగా తెలుసు. ఎవరికి వాళ్ళు నేను కాదంటే నేను కాదని లోపల భయపడుతున్నారు. కానీ నా పోలీస్ బ్రెయిన్కి అయితే ఒక విషయం చాలా క్లారిటీగా అర్థమైంది. మీరు ముగ్గురు వాణ్ణి చంపాలనుకున్నారు, ముగ్గురు ప్లాన్ వేశారు అని గట్టిగా టేబుల్ మీద కొట్టాడు యశ్వంత్. ఆ దెబ్బకు దివ్య ఉలిక్కిపడి కింద పడిపోయింది. అప్పుడే యశ్వంత్ ఒక డెడ్లీ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. కానిస్టేబుల్, ఈ ముగ్గురిని తీసుకెళ్లి ఆ పక్కన ఉన్న స్టోర్ రూమ్లో పడేసి బయట నుండి లాక్ చేసేయి. రేపు ఉదయం ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు ఏ పాయిజన్ ప్రకాష్ బాడీలో ఉందో తెలుస్తుంది. అప్పుడు నేనే వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఆ ముగ్గురిని ఒకే చీకటి గదిలో బంధించి బయట నుండి తాళం వేయించాడు. ఇది పోలీసుల ఇంట్రాగేషన్లో వాడే ప్రిజనర్స్ డైలమా అనే పద్ధతి. భయంతో ఉన్న నేరస్తులను ఒకే గదిలో వదిలేస్తే తమను తాము కాపాడుకోవడానికి ఒకరి తప్పులు ఒకరు బయట పెట్టుకుంటారు. ఆ చీకటి గదిలో గడియారం ముళ్ళు టిక్ టిక్ మని కొట్టుకుంటుంది. బయట బెంగుళూరు చలి వణికిస్తున్నా లోపల ముగ్గురికి మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. భయం పీక్స్కి వెళ్ళాక మనిషి సైకాలజీ కంట్రోల్ తప్పుతుంది కదా, అలాగా. ముందుగా సంగీత నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఏడుస్తూ వెళ్ళి కార్తిక్ కాళ్ళు పట్టుకొని, కార్తిక్ నన్ను క్షమించు, నా వల్ల పొరపాటు జరిగింది. ప్రకాష్ నన్ను బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నాడు. వాడు మన పరువు తీస్తాడన్న భయంతో, మన జీవితం నాశనం అయిపోతుంది అన్న కంగారుతో నేనే వాడు తాగే పాలల్లో సైనైడ్ కలిపాను. వాడు చచ్చిపోయింది నా వల్లే. ప్లీజ్ కార్తిక్ నన్ను కాపాడు అని భోరున ఏడ్చింది. ఆ మాట వినగానే మూలన కూర్చున్న దివ్య షాక్ అయిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ తన మొగుడితోనే పడుకుందా అని రక్తం మరిగిపోయి స్నేహ జుట్టు పట్టుకొని లాగి, ఒసే రాక్షసి, నమ్మించి నా గొంతే కోసావా? వాడి టార్చర్ భరించలేక, అప్పుల వాళ్ళ సూటిపోటి మాటలు పడలేక వాడు తాగిన పాలల్లో నేను ఎలకల మందు కలిపా. నేను ఎలకల మందు కలిపిన ఆ పాలు తాగాకే వాడు చచ్చిపోయాడు అని నేను అనుకున్నా కదే. అంటే వాడు చచ్చిపోయింది నేను కలిపిన ఎలకల మందు వల్ల కాదా, నువ్వు కలిపిన సైనైడ్ వల్లనా అని అరుస్తూ సంగీతను కొట్టడం మొదలుపెట్టింది. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఆ చీకట్లో కుక్కల్లా కొట్టుకుంటున్నారు. సరిగ్గా అప్పుడు కార్తిక్ గట్టిగా నవ్వి వాళ్ళిద్దరినీ విడదీసి, ఆపండి మీ దొంగ ఏడుపులు. మీరిచ్చిన ఆ పిచ్చి పాయిజన్స్ వల్ల వాడు చావలేదు. సంగీత, నువ్వు వాడితో పడుకుంటున్న ప్రతి క్షణం ఆ మధ్యలో ఉన్న పలచటి గోడ ద్వారా నేను వింటూనే ఉన్నాను. అప్పుడు నా గుండె ముక్కలైపోయింది. అందుకే వాడికి నేనిచ్చిన మంచినీళ్ళ గ్లాసులో నేను వాడే హార్ట్ మెడికేషన్ ఓవర్ డోస్ కలిపాను. ఆ మందు ఓవర్ డోస్ తాగితే ఎవరి గుండె అయినా నిమిషాల్లోనే ఆగిపోతుంది. వాడు చచ్చింది నా చేతుల్లోనే అని గట్టిగా అరిచాడు. ఎవరి గురించి వాళ్ళు నిజాలు చెప్పుకోవడం విని ఆ గదిలో ఉన్న ముగ్గురికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకే మనిషికి 10 నిమిషాల గ్యాప్లో ముగ్గురు 3 రకాల విషాలిచ్చారు. కాబట్టి ముగ్గురు హంతకులే. కానీ ప్రకాష్ ఎవరి పాయిజన్ వల్ల చచ్చిపోయాడు అన్నదే ఇక్కడ సస్పెన్స్. కాసేపటికి తెల్లారింది. ఇన్స్పెక్టర్ యశ్వంత్ తలుపు తీసుకొని లోపలికొచ్చాడు. అతని చేతిలో పోస్టుమార్టం మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్తో పాటు యశ్వంత్ ముఖంలో ఒక విచిత్రమైన షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అప్పుడు యశ్వంత్ వాళ్ళ ముగ్గురితో, కంగ్రాట్స్, మీ ముగ్గురు హంతకులు కాదు అని వాళ్ళ ముగ్గురి బుర్రల్లో ఒక పెద్ద బాంబు పేల్చాడు. అది విన్న దివ్య, సంగీత, కార్తిక్లకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి సార్ మీరు చెప్తుంది అని కార్తిక్ అడగ్గా, అవును కార్తిక్, రిపోర్ట్ క్లియర్గా వచ్చింది. ప్రకాష్ బాడీలో ఎలకల మందు ఉంది. అలాగే సైనైడ్ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దాంతోపాటు డిజిటాలిస్ అనే హార్ట్ పేషెంట్స్ వాడే హైడోస్ మెడిసిన్ కూడా ఉంది. కానీ అతను చనిపోయిన సమయానికి ఆ 3 పాయిజన్స్ అతని రక్తంలో పూర్తిగా కలవలేదు. అంటే అతన్ని చంపింది ఆ పాయిజన్స్ కాదు. అలాగే అతను చనిపోయింది ఊపిరాడక కూడా కాదు. అతని కాలి వేళ్ల మధ్యలో ఎవరో అత్యంత పవర్ఫుల్ అయిన ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ బాడీలోకి వెళ్ళిన 5 సెకండ్లలో మనిషి గుండె ఆగిపోయి నురుగు కక్కుకొని చనిపోతాడు. అయితే ప్రకాష్ కూడా చచ్చిపోయింది ఆ ఇంజెక్షన్ వల్లే. ఆ ఇంజెక్షన్ మీ ముగ్గురులో ఎవ్వరూ ఇవ్వలేదని నాకు తెలుసు. ఎందుకంటే అది ఒక ప్రొఫెషనల్ కిల్లర్ వాడే టెక్నిక్. మీలో ఎవరికీ కూడా అంత ధైర్యం కానీ టైం కానీ లేదు
అంటే వాడిని చంపింది మీ ముగ్గురు కాదు, ఈ ఇంట్లోకి వచ్చిన నాలుగో వ్యక్తి ఎవరంటే అని అతని గురించి రివీల్ చేశాడు యశ్వంత్. అసలు ఆ రాత్రి ఆ ఇంట్లోకి వచ్చిన ఆ నాలుగో వ్యక్తి ఎవరు అనే కోణంలో యశ్వంత్ వెంటనే తన టీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం జల్లెడ పట్టాడు. ప్రకాష్ ఇంటి వెనక వైపు ఉన్న ఒక చిన్న సందులో రాత్రి కరెక్ట్గా 11:28 ఒక నల్లటి రెయిన్ కోట్ వేసుకొని ముఖానికి మాస్క్ ఉన్న ఒక వ్యక్తి గోడ దూకి లోపలికి వెళ్ళడం, 11:30కి అదే మనిషి మళ్ళీ వేగంగా తిరిగి బయటికి వెళ్ళడం రికార్డయ్యింది. ఆ 3 నిమిషాల గ్యాప్లోనే ప్రకాష్కు ఇంజెక్షన్ ఇచ్చి వాడు మాయమయ్యాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ని దివ్యకు చూపించగానే ఆమె భయంతో వణికిపోతూ, సార్ వీడు వీడు భవానీ సార్, ప్రకాష్కి 50 లక్షలు అప్పిచ్చిన ఫైనాన్షియర్, చాలా క్రూరమైన మనిషి సార్ వీడు. మొన్న కూడా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తానని ఈ భవానీ గాడు ప్రకాష్ని బెదిరించాడు సార్ అని జరిగిందంతా చెప్పింది. దాంతో పోలీసుల వేట మొదలయ్యింది. బెంగళూరులోని శివాజీనగర్లో ఉన్న ఒక బార్లో దాక్కున్న భవానీని యశ్వంత్ టీం అదుపులోకి తీసుకుంది. భవానీని ఇంట్రాగేట్ చేయగానే వాడు చాలా సింపుల్గా నవ్వుతూ నిజం ఒప్పుకున్నాడు. అవును సార్, ఆ ప్రకాష్ గాడిని నేనే చంపాను. నా 50 లక్షలు ఇవ్వమంటే నన్నే ఎదురు బెదిరించాడు. వాడికి ఒక రాజకీయ నాయకుడితో ఉన్న లింక్స్ వాడుకొని నా ఫైనాన్స్ వ్యాపారాన్ని మూసేయిస్తా అన్నాడు. అందుకే వాణ్ణి సైలెంట్గా పైకి పంపించేశాను. వాడి ఇంటి వెనక తలుపు తీసే ఉంటుందని నాకు తెలుసు. వాడు సోఫాలో పాలు తాగుతూ విపరీతంగా దగ్గుతూ కళ్ళు తేలేసి ఉన్న టైంలో నేను సైలెంట్గా వెనక నుండి వెళ్ళి వాడిని పట్టుకొని వాడి కాలి 2 వేళ్ల మధ్యలో ఆ ఇంజెక్షన్ ఇచ్చాను. వాడికి నేనెవరినో కూడా తెలిసే ఛాన్సే లేదు అనుకున్నా, కానీ వాడు నా ముఖాన్ని చూసేశాడు. దాంతో నేను వీడు ఎలాగో చనిపోతాడు కదా, వీడు నన్నేం పీకుతాళ్లే అన్న ధైర్యంతో బయటికి వెళ్ళిపోయాను అని తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో కేసు క్లోజ్ అయింది. ప్రకాష్ని చంపింది అప్పులిచ్చిన ఫైనాన్షియర్ భవానీ అని పోలీసులు నిర్ధారించడంతో భవానీ అరెస్ట్ అయ్యాడు. దివ్య, సంగీత, కార్తిక్లు కేవలం పాయిజన్ కలిపినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు బుక్ అయ్యే ఛాన్స్ ఉన్నా ఆ నేరాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టు ఆధారాలు లేకపోవడంతో, పైగా అసలు హంతకుడు కూడా దొరికిపోవడంతో పోలీసులు వాళ్ళను వదిలేశారు. చట్టం దృష్టిలో ఈ కేసుకి ఒక పరిష్కారం దొరికింది. ఆ తర్వాత ఒక వారం గడిచింది. ఆ పాత పెంకుటిల్లు ఇప్పుడు ఒక భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది. ప్రకాష్ చనిపోవడంతో దివ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఫస్ట్ పోర్షన్లో ఇప్పుడు కార్తీక్, సంగీత మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య భార్యాభర్తల బంధం ఎప్పుడో చచ్చిపోయింది. చనిపోయిన ప్రకాష్తో సంగీత పెట్టుకున్న ఎఫ్ఐఆర్ కార్తీక్కి తెలిసిపోవడంతో ఆమె ప్రతి క్షణం భయంతో, పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. కార్తీక్ ఏమీ మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. కార్తీక్ తనను వదిలేస్తాడని సంగీత అనుకుంది. కానీ అతను వదలకపోవడమే ఆమెకింకా భయంగా ఉంది. అది ఆదివారం రాత్రి. మళ్ళీ బయట సన్నటి వర్షం పడుతుంది. కార్తీక్ హాల్లోని సోఫాలో కూర్చొని విస్కీ తాగుతున్నాడు. అప్పుడు సంగీత వణుకుతూ వాడి దగ్గరికి వెళ్ళి, కార్తీక్ నన్ను ఇక్కడి నుండి పంపించేయి. నీ కళ్ళల్లోకి చూస్తూ నేను బతకలేకపోతున్నాను. నా పాపం నన్ను కాల్చేస్తుంది. నువ్వింత సైలెంట్గా ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది కార్తీక్ అని ఏడ్చింది. అప్పుడు కార్తీక్ మందు గ్లాస్ టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా నవ్వుతూ సంగీత కళ్ళల్లోకి చూశాడు. అతని నవ్వులో ఒక భయంకరమైన సైకో దాగున్నాడు. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ, నిన్నెందుకు పంపిస్తాను సంగీత, నువ్వు ఇక్కడే నా కళ్ళెదుటే ఆ సన్నటి గోడ వంక చూస్తూ ప్రతిరోజు నరకం అనుభవించాలి. నీకు అసలు నిజం చెప్పనా, అది వింటే నీ దిమ్మ తిరిగిపోతుంది అన్నాడు కార్తీక్. ఆ మాట విన్న సంగీతకు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. కార్తీక్ క్రూరత్వంతో నిండిన కళ్ళతో చూస్తూ, ఆ భవానీగాడు ప్రకాష్ని వాడి అప్పు కోసం చంపలేదు సంగీత. నేను వాడికి ఊర్లో ఉన్న నా పొలం అమ్మి 50 లక్షల రూపాయలు ఇచ్చి చంపించాను అని ఒక సంచలన నిజం చెప్పాడు కార్తీక్. అది విన్న సంగీతకి గుండె ఆగిపోయింది. ఏంటి కార్తీక్ అది అని వణుకుతున్న గొంతుతో అడిగింది. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ, అవును సంగీత, నువ్వు పక్క పోర్షన్ ప్రకాష్ గాడితో పడుకుంటున్న ప్రతి క్షణం నేను నా బ్లూటూత్ మైక్ ద్వారా అంతా వింటూనే ఉన్నాను. వాడిని నా చేతులతో చంపితే నేను దొరికిపోతాను. కానీ వాడికి దివ్య పేరు మీద భవానీ దగ్గర 50 లక్షలు అప్పుందని నాకు తెలుసు. నేను భవానీ గాడితో గుర్తు తెలియని పేరుతో టచ్లోకి వెళ్ళాను. వాడికి అడ్వాన్స్గా 25 లక్షల రూపాయలు ఇచ్చి ప్రకాష్ని సైలెంట్గా ఇంజెక్షన్తో చంపేయమని సుపారీ ఇచ్చాను. ఆ భవానీ గాడికి అసలు ఈ డీల్ ఇచ్చింది ఎవరో కూడా తెలియదు. వాడికి కావాల్సింది డబ్బు. దాంతో వాడు పక్కాగా స్కెచ్ చేసి మరీ నీ రంకు మొగుణ్ణి చంపేశాడు. వాడు దొరికిపోయినా వాడి అప్పుల గొడవ వల్లే చంపాను అని వాడు పోలీసులకు చెప్పేలా నేను ముందే వాడిని బ్రెయిన్ వాష్ చేశాను.
అని జరిగిందంతా చెప్పగా కార్తీక్ చెప్తున్న ఒక్కొక్క మాట సంగీత బుర్రను సుత్తితో కొడుతున్నట్టుంది. పోలీస్ స్టేషన్లో నేను వాడికి పాయిజన్ కలిపిన వాటర్ ఇచ్చానని ఎందుకు అబద్ధం చెప్పానో తెలుసా? మీ రియాక్షన్ చూడటానికి. మీరు ఏ రేంజ్లో భయపడిపోయారో చూసి నేను లోపల ఎంతో ఎంజాయ్ చేశాను. మీరు వాడికి ఇచ్చిన పిచ్చి పాయిజన్స్తో వాడు చావడం నాకు తెలుసు. కరెక్ట్గా ఆ టైంకి భవానీ వస్తాడని కూడా నాకు ముందే తెలుసు. నేను నా శత్రువుని చంపాను, వాడి మీద పగ తీర్చుకున్నాను. కానీ నా చేతులకు ఒక్క రక్తపు చుక్క కూడా అంటలేదు. ఇప్పుడు చట్టం కేవలం నన్ను ఒక బాధితుడిగా మాత్రమే చూస్తుంది అని కార్తీక్ సైకోలా నవ్వాడు. అప్పుడు సంగీత వణుకుతూ నేల మీద పడిపోయింది. తన భర్త ఇంత భయంకరమైన మాస్టర్ మైండ్ అని ఆమె ఊహించలేదు. ఒక పర్ఫెక్ట్ మర్డర్ని డిజైన్ చేసి దాన్ని వేరేవాడి మెడకు చుట్టి తాను సేఫ్ అయిపోయాడు అని అర్థం చేసుకున్న సంగీత, నమ్మక ద్రోహం చేసిన నన్ను కూడా చంపే కార్తీక్, ప్లీజ్ నన్ను చంపే కార్తీక్, నేను ఇలా నీ ముందు నిన్ను చూస్తూ బతకలేను అని ఏడ్చింది. ఇప్పుడు కార్తీక్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె జుట్టు పట్టుకొని పైకెత్తి, చావు అనేది చాలా ఈజీ సంగీత, ఒక్క నిమిషంలో ప్రాణం పోతుంది, కానీ నీకు అలా పోకూడదు, నువ్వు బతకాలి, ఈ 4 గోడల మధ్య బతకాలి. పక్క పోర్షన్ వైపు చూసిన ప్రతిసారి నువ్వు వాడితో పడుకున్న ఆ పాపం, వాడిని నేనే చంపించానన్న ఈ భయం నిన్ను ప్రతి క్షణం చంపాలి. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన ప్రతిరోజు నా ముఖంలో నీకొక హంతకుడు సైకో కనిపించాలి. ఈ ఇల్లే నీకు ఒక ఓపెన్ జైల్. ఇక్కడి నుండి పారిపోవాలని చూసావా, ఆ భవానీగాడికి పట్టిన గతే నీకు పడుతుంది అని ఆమె చెవిలో గట్టిగా వార్నింగ్ ఇచ్చి తన విస్కీ గ్లాస్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు కార్తీక్. సంగీత ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని పైకి చూస్తోంది. పక్క పోర్షన్ గోడ వైపు చూస్తే ఆమెకు ఇప్పుడు కామం గుర్తుకు రావడం లేదు. కేవలం చావు, భయం మాత్రమే కనిపిస్తున్నాయి. తన కామంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నందుకు, కట్టుకున్న వాడిని నమ్మక ద్రోహం చేసినందుకు ఇప్పుడు బతికుండగానే సంగీత నరకం అనుభవిస్తుంది. చట్టం శిక్షించకపోయినా కార్తీక్ ఆమెకు విధించిన ఆ మానసిక శిక్ష ఒక చావు కంటే 100 రెట్లు దారుణమైనది. కర్మ అనేది ఎవ్వరినీ వదిలిపెట్టదు. అది కొన్నిసార్లు చట్టం రూపంలో వస్తే, మరి కొన్నిసార్లు కట్టుకున్న భర్త రూపంలో ఒక సైకలాజికల్ ట్రాప్లా మారి జీవితాంతం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నమ్మక ద్రోహానికి మించిన నేరం లేదు, దానికి పడే సైలెంట్ శిక్షకు మించిన నరకం లేదు. బెంగుళూరు చలిలో ఆ పాత పెంకుటిల్లు ఇప్పుడు 2గా లేదు. అది సంగీత పాలిట ఒకే ఒక్క చీకటి సమాధిలా మారిపోయింది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.